ప్రతిసారి నేను ఒక పోలీసు స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క కుమారుని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఒక సైనికుడిగా పనిచేసిన వాళ్ళ నాన్నగారు డబ్బులతో రిటైర్ అయిన డబ్బులతో ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆయన ఇంకో అతను సైనికుడిగా రిటైర్ అయిన ఉన్నాడు. అలాంటి వాళ్ళు యొక్క మానసిక సంఘర్షణ ఇవన్నీ చూసి వీళ్ళందరూ ఇంకా జనాల్లోకి రావాల్సిన టైం వచ్చింది అని చెప్పి జనాల్లోకి రావాల్సిన టైం ఇప్పుడే ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళు అత్యంత జనాల్లోనే ఉన్నారు. కొడాలి నాని గారు, వంశీ గారు వీళ్ళందరూ ఆగారండి. కడాలి నాని వంశీతుల పార్టీ అంటే 11 బదులు 175 గెలిచారు, 150 గెలిచారు. ఎందుకు అంటే అన్ని నియోజకవర్గాలు యాక్టివ్ ఉన్నారా? వీళ్ళిద్దరితో ఏమవుతుంది, వాళ్ళు జబ్బు పడిపోయి ఇంట్లో ఉన్నారు, కొనుక్కు రోగం పడుకుని వాళ్ళు వచ్చి ఆల్రెడీ చేస్తారు. ముందు రోగాలు తగ్గించుకుని వాళ్ళు ఆరోగ్య స్థితిలో మెరుగుపరుచుకుంటే తర్వాత మాడొచ్చు. వాళ్ళు ఏమైనా వాళ్ళ వెనకాతలు మాడారు, ముందుకు మాడారు అనుకుని ఈ రోజు దాకా కాలక్షేపం చేస్తారు. నియోజకవర్గాల్లో స్థానికత ఎలా పట్టు సాధించుకుంటారో ఇట్లన్నింటి మీద మాడాలి. ఇవాళ నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళు నియోజకవర్గాల వారిగా ఎవరెవరిని ఇన్ఛార్జీలు పెట్టారో వాళ్ళందరూ పనితీరుని వేరే చేసుకోండి. అల్లప్పుడు నాని ఆ మాట అన్నట్టు, వంశీ ఈ మాట మాట్లాడారంటే కొంతమందికి స్థానం చలనం అంటున్నారు. నిజమేనా? అది ఎప్పుడూ చేయాలండి. 80 మంది పైచీలకనే నేను గతంలో నా విశ్లేషణలోనే ఉన్నాయి. ఇన్ని తీసుకొచ్చి పెళ్లిని బదులు మార్చినట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారిస్తే ఏమవుతుంది? మెరుగు నాగార్జున తీసుకొచ్చి ఎర్రగండపాలెంలోనూ ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో పెడితే ఏమవుతుంది? అలాంటి ఏం కాదని విషయం తెలిసిన తర్వాత ఈ రోజు ఏ విధంగా ప్రక్షాళించుకుంటారో వాళ్ళ పార్టీ నిర్ణయాలు. అది అధినేత మీద తీసుకున్న నిర్ణయాలు అనలిస్ట్ గా నన్ను కూర్చుని మార్చాలి అన్నది నేను ఖచ్చితంగా చెప్తున్నా, మార్చాలి అని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే చెప్పాను. 80 మందినా? 80 పైచీలకే మార్చాలి స్థానికంగా. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పోయిన వాళ్ళు కూడా పోయిన ఉన్నారు. పోయింది పోల్లో ఉన్నది గట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పార్టీ డైరెక్షన్ లో వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు అన్నది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి రేపు రాబోయే రోజుల్లో అతను పాదయాత్ర చేసినా లేకపోతే ఏం చేసినా ఈయన పాదయాత్ర చేస్తే ప్యారల్గా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి ముగ్గురుతో త్రయంతో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఏదో చేస్తారు కదా. ఏ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లోకేష్ గారిని పాదయాత్ర చేయమంటే ఏం చేస్తారు? దానికి ప్యారల్ డైమెన్షన్స్ కావాలి కదా. అధికారం వాడు ఈసారి వచ్చింది కూడా గ్యారంటీగా నెక్స్ట్ టైం వస్తుందని భరోసా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. ఓసారి 14 నుంచి 19 దాకా ఎలక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్యారంటీగా గెలుస్తుంది అనుకున్న ప్రభుత్వానికి 23 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు. 170 స్థానాలకు ఏం చేసిన వాళ్ళకి తీసుకొచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన ఉదంతాలు చూసుకుంటే ఈ పార్టీలన్నింటికి గుణపాఠాలే. తదనంతర పరిణామం వల్ల ఇవాళ మేము గెలిచాం, దీనివల్ల ఏమవుతుంది అని చెప్పిన తర్వాత ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్ నుంచి చూసుకోండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా మిస్లీడ్ అవుతున్నాను, క్షేత్రస్థాయిలో నేను చేసినవన్నీ ఆయన దగ్గర ప్రజా వ్యతిరేకతని ప్రజా ప్రతిస్పందని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆయన అడ్రస్ చేసిన ఉదంతం చూడండి. ఆయనకే తెలుస్తున్నాయి పారామీటర్స్, రీడింగ్స్. ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అన్న ఆస్పెక్ట్ లో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క ప్రతిస్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందో అనుగుణంగా ఉన్న దగ్గర ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేసిన తర్వాత 19 నెలల పరిపాలనలో నేను మీరు వచ్చి వేగాల్లో వేసాలు పోతే నేనేం చేయాలి? సుజాత గారు వినిపిస్తుందండి? ఓకే సుజాత గారు, ఏంటి చాలా మంది యాక్టివ్ అవుతున్నట్టున్నారు? వర్మ గారు నమస్తే అండి. మీరు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆయుధాల్ని ఎలాగ మేము ముందుకెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని ఆయనే చూపిస్తున్నారు మాకు. మేము కొత్తగా వెతుక్కోని అవసరం అలా. ప్రైవేటు వాళ్ళ కోసం పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తుల కోసం, ప్రైవేటు వారికి రాష్ట్రాన్ని పరిపాలనని పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిపాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి చూస్తున్నాం మనం. పీపీపీ అనేటువంటి విధానాన్ని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి రాష్ట్రం మొత్తం రోడ్డెక్కినా గానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మీటింగ్ లో చెప్పారు, ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కి తగ్గేది లేదు,